ఓకే, అంటే లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే పొటెన్షియల్స్ గురించి మొత్తం డిస్కస్ చేసుకున్నాం. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసామా లాస్ట్ క్లాస్లో. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలి, ఈక్యూ పొటెన్షియల్కి రిలేటెడ్గా ప్రాబ్లం ఎలా కనుక్కోవాలి, అవన్నీ చెప్పాం. సో ఈ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకుందామంటే కెపాసిటర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే మనకు ప్రాపర్టీస్ ఆఫ్ కండక్టర్స్ అవన్నీ వచ్చేసినాయి కదా. ప్రాపర్టీస్ ఆఫ్ కండక్టర్స్ అవన్నీ చాలా ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద కెపాసిటర్స్. జస్ట్ లైక్ ఇప్పుడు కెపాసిటెన్స్, రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, దిస్ ఆర్ ఆల్ ద ప్రాపర్టీస్. ఈ కెపాసిటర్స్ మనం వాడుతుంటాం. ఫ్యాన్లో లోపల కెపాసిటర్ ఉంటుంది, ఇండక్టర్స్ ఉంటాయి, ఎల్సీ సర్క్యూట్ ఎల్ఆర్ సర్క్యూట్, చౌక్ కాయిల్ అంటుంటాం. ఇవి కామన్ ఎలిమెంట్స్ we use in the electronics. So first let us understand what is a capacitor. It is a storage device which stores the electrical energy. Similarly inductor is a storage device which stores the magnetic energy. ఇప్పుడు మనకు స్ప్రింగ్ ఉంది, స్ప్రింగ్ అండ్ బ్లాక్ సిస్టమ్ తీసుకున్నాం అనుకో. when you pull the block, spring will be elongated. అప్పుడు ఏమవుతుంది, స్ప్రింగ్లో ఎలాస్టిక్ ఎనర్జీ ఉంటుంది. ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఎలాస్టిక్ ఎనర్జీ ఇస్ ½ kx². అంతే మనం రాసేది. సో స్ప్రింగ్ కనుక మనం రాయగలిగితే దిస్ ఇస్ ద స్ప్రింగ్, బ్లాక్ ఆఫ్ మాస్ అండ్ స్ప్రింగ్ కాన్స్టెంట్. సో యూ ఈజ్ ఈక్వల్ టు ½ kx². పొటెన్షియల్ ఎనర్జీ x is the extension, you can write it is kx into x, that is equal to fx. అంతేనా. సో దిస్ ఇస్ స్టోర్స్ ద ఎలాస్టిక్ ఎనర్జీ. బట్ కెపాసిటర్ అనేది ఏం స్టోర్ అవుతుంది అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్ చేస్తుంది. అది ఎలా స్టోర్ చేస్తుంది, వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ దట్ ఎనర్జీ, అవన్నీ మనం చూద్దాం. సో దట్ ఈస్ అవర్ టాస్క్. ఫస్ట్ విల్ డిఫైన్ కెపాసిటెన్స్. జస్ట్ లైక్ రెసిస్టెన్స్ డిఫైన్ చేస్తామో అలా మనం ఫస్ట్ విల్ డిఫైన్ ద కెపాసిటెన్స్. ఓకే, సో capacitance of a capacitor. ఈ చాప్టర్ పేరే capacitance. The first I will define the definition of capacitance. Definition of capacitance of a capacitor. We will see the types of capacitors. Types of capacitors. ఇందులో ఫస్ట్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, సెకండ్లీ విల్ డిస్కస్ స్పెరికల్ కెపాసిటర్, థర్డ్లీ విల్ డిస్కస్ సిలిండ్రికల్ కెపాసిటర్, నెక్స్ట్ థర్డ్ విల్ డిస్కస్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎ కెపాసిటర్, ఎనర్జీ స్టోర్డ్ in a capacitor. Okay, energy stored in a capacitor. So next, series and parallel combination of series and parallel combination of capacitors అవి చూస్తాం. దెన్ ఆర్సీ సర్క్యూట్ అనేవి నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. LR circuit, RC circuit. So in this first we will define what is a capacitor. And then first definition of a capacitor. Definition of a capacitance or capacitor and the device, then property capacitance. Aim లేదు, it is simply two conductors which they maintain some potential difference. రెండు కండక్టర్స్ తీసుకోవాలి. We need to maintain some potential difference between them. Let's say I am taking a conductor 1. This is the conductor 1. Let's say I am taking a conductor 2. Okay. So this is the conductor 1. A అనుకున్నాం. This is the conductor B. Conductor B. This is maintained a high potential. High potential. Let's say then potential VA. Maintain this value at low potential. Let's say then potential VB అనుకున్నాం. So there is a potential difference.
there is a potential difference. I'll let that is delta V, VA minus VB. There is a potential difference. And there is some charge. Let's say I am giving here it is some positive charge. Maybe we can give some negative charge here. No, అసలు ఏం అవసరం లేదు. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ప్లస్ క్యూ ఇచ్చినాం అనుకో, ఇది కండక్టర్ కాబట్టి ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, నెగిటివ్ ఛార్జ్ని ఇండ్యూస్ చేస్తుంది, ఆపోజిట్ మైనస్ క్యూ. సో two conductors, one is of positively charged, another one is of negatively charged, or otherwise we can say two conductors with some potential difference. అలా కనుక మనం అరేంజ్ చేస్తే దాన్నే కెపాసిటర్ అంటాం. The device itself is known as the capacitor. That combination of conductors will form a capacitor. So the combination of two conductors which are maintained at some potential difference will called as a capacitor, and we can define the capacitance. Okay, ఇప్పుడు మోర్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ రావాలి అంటే మోర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి, ఆర్ అదర్వైజ్ మోర్ పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చింది అంటే మోర్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్, వైస్ వర్సా. సో మోర్ is the charge that is appearing on the capacitor, more will be the potential difference. The amount of charge on any one capacitor, దాని మీద కానీ దాని is directly proportional to the potential difference. సో the charge on the capacitor అంటే దీని మీదనే కావచ్చు, దీని మీదనే కావచ్చు, రెండు సేమే. Charge is directly proportional to potential difference అని చెప్పచ్చా మనం? Yes. So we can say here the charge on the capacitor is directly proportional to potential difference. Charge is Q proportional to the potential difference, that is delta V. Then Q is equal to that constant, that proportionality constant, that constant we put as a C, that is equal to delta V. So from here charge is measured in coulomb, potential is measured in volt. So then what will be the SI unit? SI unit of C will be is equal to coulombs by volt. Coulomb by volt is called as farad. Name of the scientist Faraday, who discovered this. Coulomb divided by volt is a Faraday. Capacitance will be measured in terms of, అంటే కెపాసిటర్ అంటే ఏంటి, there will be conductors, two conductors which are at maintaining some potential difference. So that type of system we known as a capacitor. We can calculate capacitance. So to see here capacitance, measurable quantity ఏంటంటే capacitance of that capacitors, so capacitance of that capacitor, it is a measurable quantity. So దాన్ని ఎలా మెజర్ చేస్తాం మనం, Q upon V అంతేనా మనం మెజర్ చేసే పద్ధతి. సో Q తెలియాలి, పొటెన్షియల్ డిఫరెన్స్ తెలియాలి, దాని రేషియోని C, అది చూద్దాం. విల్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్, విల్ కమ్ టు నో వాట్ ఇస్ దట్. ఓకేనా. సో డెఫినేషన్ నోట్ చేసుకో, దెన్ విల్ మూవ్ టు ద నెక్స్ట్.